హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు చిటపటలాడేటట్టు వేయించుకోవాలి. వేయించిన తర్వాత 6 నుండి 7 వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అవి తుంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వేయించిన దానిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు అదే బాండల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే నేను టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసానండి. సన్నగా కూడా వేసుకోవచ్చు, లావుగా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే మీడియం సైజులో వేసుకున్నానండి. నేనైతే 6 నుండి 7 వరకు పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే అన్నీ కట్ చేసి వేసేసాను కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం ఆయిల్లో అలా కలపాలండి. ఆయిల్లో టమాటాకి పట్టేంత బాగా కలపండి. బాగా ఇంకా ఉడకాలంటే కొంచెం సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేయడం వల్ల బాగా మగ్గుతాయండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలపాలండి. కలిపి ఆయిల్ ఏమైనా తక్కువైనట్లయితే కొంచెం ఆయిల్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే టమాటాలోనే చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకుండా కరెక్ట్గా పులుపు చూసుకొని అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. మీకు పుల్లగా తినాలంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా వేసాను. ఇలా వేసి బాగా మగ్గించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే చింతపండుని వాటర్లో వేసి నానబెడతాడు, అలా నాకు నచ్చదండి. నేనైతే టమాటాల్లోనే వేసేస్తాను. టమాటాల్లో వేసి బాగా కలపాలి. ఆయిల్లో బాగా వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా ఉంటుందని నాకైతే అనిపిస్తుందండి. కొంచెం ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకుని నేను వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత అటు ఇటు కలపండి. కరివేపాకులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా టమాటాకి పడతాయి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ అంతా వేగిపోయాయండి. నేనైతే ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్గా 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను, ఫ్లేవర్ కోసం బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశాను. ఆ గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే టమాటాలు అన్నీ కలిపి వేయడం వల్ల మెత్తగా అయిపోతుందండి, బాగుండదు. ముందుగా వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే లాస్ట్ టమాటా వేసి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ వేయడం వల్ల బరకగా ఉంటుంది, బాగా టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇప్పుడైతే నేను టమాటాలు అయితే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఫస్ట్ టైం టమాటాల్లో వేసాను కదా. ఇప్పుడు నేను ఎండుమిర్చిలో కూడా గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసానండి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా పచ్చడి ఇలా అయితే అయిపోయింది. దీన్నైతే ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.